మహిళపై లైంగిక దాడి చేసిన తర్లపాడు ఎంపీటీఓ చక్రపాణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని బాధితురాలితో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగ ఒంగోలులోని కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్జీఎస్ కార్యాలయం తర్లపాడు నందు 10 సంవత్సరాల నుంచి అటెండర్గా పనిచేస్తున్న మహిళలపై ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న చక్రపాణి ప్రసాద్ ఆమెను లైంగికంగా వేధించి ఆమెను బలవంతంగా చేపట్టుకుని లాగగా ఆమె వెంటనే భయపడి పెద్దగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసిందని, ఈ విషయం గురించి 24వ తేదీన ఆమె తర్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసు వారు ఎంక్వైరీ చేసి సదరు చక్రపాణి ప్రసాద్పై కేసు నమోదు చేశారు. కానీ ఇంతవరకు పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, గతంలో ఇతను పనిచేసినటువంటి కార్యాలయాల్లో కూడా ఇతను ఇలాగే మహిళలను వేధించిన విషయాలు ఉన్నాయని, ఆమెపై లైంగిక దాడి చేసినటువంటి ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి అతనిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగ మరియు జిల్లా కార్యదర్శి నెదురుమల్లి జయరాజ్ మాదిగలు డిమాండ్ చేశారు. తర్లపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది. ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగ డిమాండ్ చేస్తూ ఉన్నారు. 21 సోమవారం తర్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి అటెండర్పై ఆ కీచకుడు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉంది. ఆమెని రూమ్లోకి రామని చెప్పి ఆమె చేయి పట్టుకొని నా లైంగిక కోరిక తీర్చని మాట్లాడితే, సార్ నేను అలాంటి దాన్ని కాదు, మేమేదో చిన్న ఉద్యోగం చేసుకొని మా బిడ్డలను బతికించుకునే దానికి మేము ఆఫీసులో పనిచేస్తున్నాం సార్, నేను అలాంటి దాన్ని కాదని చెప్తే, సరే నీ అంతు చూస్తానని చెప్పి అప్పటి వరకు వదులుతాడు. తర్వాత రోజున మళ్ళా ఆమెకి ఆ భయంతో జ్వరం తగిలి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళదు. మరలా 23 బుధవారం నాడు ఆఫీస్కి వెళ్ళి ఆమె పనులు ఆమె చేసుకునే క్రమంలో సాయంత్రం 5:45 ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆఫీస్లో అటెండర్గా ఉండబడినటువంటి ఆమెతో పాటు ఇంకొక అటెండర్ ఉంటారు. అటెండర్ని పిలుస్తాడు ఎంపీడీఓ, మీరు వచ్చి వాష్రూమ్ క్లీన్ చేయంటే, సార్ వాష్రూమ్ నేను క్లీన్ చేశాను ఉదయం అని చెప్తుంది. అయినా కూడా బాగలేదు నువ్వు రా అని చెప్పి బలవంతం చేయటంతో ఆమె ఆ రూమ్లోకి వెళ్ళడం, ఎంపీడీఓ వాష్రూమ్లో గుండి నువ్వు రా అని అడుగుతాడు. సార్ నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అంటే బలవంతంగా బయటికి వచ్చి చేయి పట్టుకొని లాగి పడేసి ఆమె మీద లైంగిక దాడి చేస్తాడు. ఇలాంటి ఎంపీడీఓ వలన ప్రభుత్వానికి కానీ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి అధికారులకు కానీ చెడ్డ పేరు వస్తుందని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని, అతనిపై చర్యలు తీసుకోకుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్లపాడు మండలం ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ సార్ నా మీద దాడి చేశారు. సోమవారం ఈవినింగ్ అమ్మ ఎవరు లేరా ఉన్నారు ఆఫీస్లో నన్ను అడిగారు. ఎవరు లేరు సార్ అందరూ అయిపోయింది వెళ్ళిపోదాం రండి సార్ అంటే, సరే రామ్మ వాటర్ బాటిల్ తీసుకొని, వాటర్ లేవు కదమ్మా ఇది పారబోసి ఫ్రెష్గా తీసుకురమ్మంటే తీసుకొస్తున్నప్పుడు నా చేయి పట్టుకొని లాగారు. నీకు ఒకసారి ఎదపై పట్టుకుంటానమ్మా ఏమనుకోవద్దు, నీ జీతం పెంచాను కదమ్మా నీకు ఇంకా జీతం ఇస్తాను అంటే, నేను అలాంటి వాళ్ళం కాదు సార్ మీరు ఏమనుకోవద్దని చెప్పి నేను కేకలేసి బయటకు వచ్చేసాను సార్.
భయం వేసి మంగళవారం జ్వరంతో ఉండి నేను ఇంక వెళ్ళలేదు. బుధవారం మళ్ళీ నా ఆఫీస్కి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. ఇదిగా సార్ అందరు వెళ్ళిపోయారు సార్, ఇంకా అయిపోయింది ఆఫీస్, వెళ్ళిపోదాం రండి సార్, ఈవినింగ్ టైం అయింది. సరే అమ్మా ఎవరన్నా ఉన్నారా లేదా అంటే ఎవరు లేరు సార్, అందరు వెళ్ళిపోయారు సార్, మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్, తాళాలు వేసేస్తా అంటే సరే అమ్మా వాష్రూమ్ క్లీన్ చేద్దురా అంటే నేను క్లీన్ చేశాను సార్. మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేద్దురమ్మా బాగాలేదని ఆయన వాష్రూమ్ నుండి నన్ను క్యాచ్ చేస్తుంటే నేను రాను సార్, నేను క్లీన్ చేస్తాను సార్ అంటే లేదమ్మా నువ్వు క్లీన్ చేద్దురా అని వాష్రూమ్ పోసి బయటకు వచ్చి టాయిలెట్ జిప్పు తీసి నువ్వు రామ్మా అని క్యాకలేస్తున్నాను. నేను రాను సార్ అని నేను వచ్చేస్తున్నప్పుడు నా చేపట్టుకు లాగినప్పుడు నేను పెద్దగా అరిచాను. ఆ క్రమంలో నా చిన్నకి చేతికి గాయం తగిలింది. నేను కేకలేసిన సమయంలో అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య వచ్చి ఏంది మానేసరికి అన్న ఇట్లా సంగతి అన్న ఇలా జరిగిందనే లోపల సార్ కారుకి వెళ్ళిపోయాడు. నాకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్ మాత్రం సస్పెండ్ చేయాల్సింది, ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకూడదు. అమ్మా ఇది మొన్న బుధవారమేనా అంతకు ముందు ఏదైనా జరిగిందా? సోమవారం జరిగింది సార్, 21 సోమవారం ఈవినింగ్ సార్, 21 సార్ ఈవినింగ్. మీరు దాని గురించి ఎవరికి కంప్లైంట్ చేయలేదు? చెప్పలేదు సార్, భయం వేసి సార్. సరేలే ఇంకా మనకి నాకు అక్కడికి ఒళ్ళు అంతా దడుగు చేసింది సార్, భయం వేసి ఫుల్ చివరి సార్. సరేనని నేను మంగళవారం రాలేదు సార్, సెలవు పెట్టాను సార్, జ్వరం వచ్చింది సార్, నేను రావట్లేదని చెప్పేసి వెళ్ళలేదు సార్. మళ్ళీ బుధవారం వచ్చాను సార్ 23న. బుధవారం వచ్చి నా పని నేను చేసుకుంటున్నా సార్, అందరూ వెళ్ళిపోయారు, ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్, టైం అయింది సార్, ఎవరు లేరు మనమే ఉన్నాం వెళ్ళిపోదామని అంటే సరే అమ్మా ఎవరైనా ఉన్నారు లేదని నన్ను అడిగి ఇంకా ఇట్లా చేశారు సార్. సార్ కలెక్టర్ మేడం కలవటానికి మేము వచ్చాము. నాకు తగిన న్యాయం చేయాలని నేను పోరాడుతున్నాను.